సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? అవును. ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మంచిది. ఈరోజు ఉపవాస ప్రార్థన 5వ రోజు. గడిచిన 4 దినాలు మందిరంలో ఉపవాస ప్రార్థనలు బహు దీవెనకరంగా, అలాగే ప్రత్యక్షంగా వేల కొలది, యూట్యూబ్ లైవ్లో, జూమ్లో వేలాది కొలది ప్రజలు ఈ ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు అవటానికి ప్రభువారు కృప చూపిస్తూ ఉన్నారు. మీరందరూ ఇంతగా ఆసక్తి కనపరుస్తూ ప్రార్థనలో పాలిభాగస్తులు అవుతున్నందుకు పేరు పేరున మీ అందరికీ మా నిండు కృతజ్ఞతలు. ఈరోజు ఉపవాస ప్రార్థన 5వ రోజు 10 గంటలకి అనేక విషయాల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రధాన యాజకుడు ఆయన ధరించే వస్త్రాలను గూర్చి దివ్యమైన వర్తమానాలు వింటున్నాం. గడిచిన 2 దినాల నుంచి బంగారు దారం ఎలా తయారు చేస్తారు, నీలి దారం ఎలా ఏర్పడేది, గడిచిన రాత్రి ధూమ్రవర్ణపు దారం మోనెక్స్ టు మెస్సయ అని, దాస్యత్వం నుంచి రాజరికానికి ఎలా యేసుక్రీస్తు వారు వెళ్ళారు, దివ్యమైన వర్తమానం గడిచిన రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఈరోజు మధ్యాహ్నం కూడా దేవుడు మరో దివ్యమైన వర్తమానం, రక్తవర్ణపు నూలు అది ఎలా ఏర్పడింది, ఎప్పుడు గతంలో ఎన్నడూ వినని ఓ చక్కటి వర్తమానం ఈరోజు మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఈ రీతిగా 21 దినాలు కంటిన్యూస్గా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ప్రాముఖ్యంగా 31వ తారీఖు అనగా శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన మిమ్మలను మీ కుటుంబాలను హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా 31వ తారీఖు మాసాంతర కూటానికి ఆల్ నైట్ ప్రేయర్కి రావాలని ప్రేమతో మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ, మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. నీ తలపైకెత్తే దేవుడు, నీవెలా బ్రతికితే, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే దేవుడు మన తలలు పైకెత్తుతాడు విందాం. యుద్ధశూరుడగు యెహోవాను, జెహోవా గిబ్బోర్ మిల్క్మాహ్ అంటే యుద్ధం, గిబ్బోర్ అంటే శూరుడు. మనం ఆరాధించే దేవుడు యుద్ధశూరుడగు యెహోవా. మనం చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రతి క్షణం శోధకుడు మనతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. అదే సమయంలో దేవుడు మన పక్షాన నిలవబడి యుద్ధశూరుడుగా తన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. బైబిల్లో కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ మన పక్షాన దేవుడు యుద్ధం చేసే విధానం, మనల్ని గెలిపించే విధానం ఓ ప్రత్యేకమైన రీతిగా ఉంటుంది. బైబిల్లో ఎక్కడ దేవుడు దిగొచ్చి యుద్ధం చేసినట్లుగా లేదు. అలాగే ఎక్కువ పర్యాయాలు ప్రజలు యుద్ధ భూమిలోకి వెళ్ళి కత్తి పట్టుకొని, డాలు పట్టుకొని యుద్ధం చేసినట్లుగా లేదు. దేవుడు రాలేదు, ప్రజలు వెళ్ళలేదు, అయినా తన ప్రజలను దేవుడు గెలిపించాడు. చెప్దాం ఆమేన్. దేవుడు ప్రత్యక్షంగా మన మధ్యలోకి రాకపోయినా ఈ ప్రకృతినే, వస్తువులనే, వ్యక్తులనే తన సాధనాలుగా వాడుకొని ఈ జూన్ మాసం మాత్రమే కాదు, నీ బ్రతుకు దినాలంతా యుద్ధశూరుడకు దేవునిగా నీ పక్షాన నిలవబడి దేవుడు కార్యాలు జరిగించునుగాక. బైబిల్ అంతటిలో యుద్ధశూరుడకు యెహోవా అనే మాట 2 పర్యాయాలు రాయబడింది. నంబర్ 1 నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, యుద్ధశూరుడగు యెహోవా. నెక్స్ట్ నా వైపు చూడండి. ఆ తర్వాత యుద్ధశూరుడగు యెహోవా అనే మాట బైబిల్లో ఎక్కడుంది?
యెషయా గ్రంథమా? ఏదో ఒక రాయి వేయండి, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. అమ్మా జెరూషక్క ఎక్కడుంది? అయ్యో, మీకు తెలియకపోవటం ఏంటమ్మా? రైట్. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 7వ చరణం నాతో కలిసి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. నెక్స్ట్, మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? బలశౌర్యము కలిగిన యెహోవా, యుద్ధశూరుడుగు యెహోవా. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కీర్తనకర్త వ్రాసిన ఈ మాటలు చూడండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. ఎందుకు? మహిమ కలిగిన రాజు ప్రవేశించాలనుకుంటున్నాడు. ఎవరయ్యా ఈ మహిమ కలిగిన రాజు అంటాడు? యుద్ధశూరుడుగు యెహోవా, బలశౌర్యము కలిగిన యెహోవా అంటాడు. ఈ వచనాలు ప్రారంభించేటప్పుడు దేవుడు వాడుతున్న పదజాలం చూడండి, లేక ఆ కీర్తనకర్త వాడుతున్న పదజాలం చూడండి. గుమ్మములారా మీ తలలు. నేను అడుగుతా, గుమ్మానికి తలకాయలు ఉంటాయా? ఏమంటాడు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. గుమ్మానికి తలలు ఉండవు. గుమ్మం లోపల బ్రతికే ప్రజలకు తలలు ఉంటాయి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి అని అంటున్నాడంటే, ఆ గుమ్మం లోపట, ఆ తలుపు లోపట బ్రతుకుతున్న ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ తలలు దించబడ్డాయట. తల దించుకొని బ్రతుకుతున్నారట. కృంగిన మనస్సుతో, బలహీనపడిన మనస్సుతో, ఇక మా బ్రతికింతేలే, మా జీవితం ఇంతేలే, ఎంత ప్రార్థన చేసినా మా బ్రతుకు ఈ కన్నీటి అనుభవాలేలే, ఎంత ఉపవాసం ఉన్నా ఈ రోగం రోగంగానే ఉంటుందిలే అని కృంగిపోయిన స్థితిలో తన ప్రజలు బ్రతుకుతున్నారు. మరొక వైపు తలెత్తుకోలేని స్థితిలో తలదించుకొని, అవమానంతో వాళ్ళు తలదించుకొని బ్రతుకుతున్నారు. ఇక్కడ అంటాడు, తలదించుకొని ఇంటిలో బ్రతుకుతున్న ఓ ప్రజలారా, కృంగిన స్థితిలో అల్లాడిపోతూ జీవిస్తున్న ప్రజలారా, భయపడకండి. మహిమ కలిగిన రాజు మీ ఇంటిలో ప్రవేశించబోతున్నాడు. యుద్ధశూరుడుగు దేవుడు మీ ఇంటిలో ప్రవేశించబోతున్నాడు. అయ్యా, ఆయన ప్రవేశించి ఏం చేస్తాడు? ఎక్కడ మీ తలలు దించబడ్డాయో అక్కడే ఆయన మీ తలలు పైకెత్తబోతున్నాడు. ఎక్కడ కృంగిపోయారో కృంగిపోయిన చోటే దేవుడు మీ తలలు పైకెత్తబోతున్నాడు అని కీర్తనకర్త అలంకారప్రాయంగా ఈ స్థలంలో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దైవజనమా, అలాగే లైవ్లో ఈ మాటలు ఆలకిస్తున్న దైవ ప్రజలారా, మీ ఇంట్లో గడిచిన 5 మాసాల్లో జరిగిన కొన్ని సంభవాలు, బయట తలెత్తుకొని తిరగలేక అవమానంతో ఇంటి లోపటే ఉండి కుమిలి కుమిలి ఒకవేళ ఏడుస్తున్నారేమో. మాకే ఎందుకు ఇలా జరిగింది? మా పిల్లల జీవితాల్లోనే ఎందుకు ఇలా జరిగింది? నా జీవితంలోనే ఎందుకు ఇలా జరిగింది? అయ్యా, మీ కొడుకు పలానా ఆ మాట అనేలోపే నీ గుండె పగిలిపోయి నలుగురికి చెప్పుకోలేక అవమాన భారంతో కుమిలి 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 ఈ ఆరాధనకు ఒకవేళ దైవ సన్నిధికి వచ్చావేమో. మీ భర్త త్రాగుబోతట కదా, మీ అబ్బాయి పలానా కార్యం చేశాడట కదా, మీ ఇంట్లో మీ అమ్మ ఇదిగో ఇలా చేసిందట కదా అని కొన్ని అవమానకరమైన వార్తలు నీ చెవులతో విని బయటికి రాలేక, ముఖం 10 మందికి చూపించుకోలేక, అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కుమిలి కుమిలి ఇంటి లోపటే ముసుకేసుకొని ఏడుస్తూ ఉంటే, తలదించుకొని దైవ సన్నిధికి వచ్చిన చెల్లి, తలదించుకొని దైవ సన్నిధికి వచ్చిన ఓ అన్నయ్య, యుద్ధశూరుడకు దేవునిగా దేవుడు నీ ఇంటిలో అడుగుపెట్టి ఎక్కడ తలదించావో అక్కడే నీ తలను నా దేవుడు పైకెత్తునుగాక. అక్కడే నీ దేవుడు నీ తల పైకెత్తునుగాక. హృదయపు లోతుల్లో నుంచి ఒక మాట అడుగు, దేవా, యుద్ధశూరుడిగా నా ఇంటిలో నువ్వు అడుగుపెట్టాయా, యుద్ధశూరుడిగా నా జీవితంలో నువ్వు అడుగుపెట్టాయా, యుద్ధశూరుడకు దేవునిగా మా సంఘంలో నువ్వు అడుగుపెట్టాయా అని ఆయన నువ్వు ఆహ్వానించగలిగితే, ఆయనకు నీ హృదయపు తలుపులు చూడండి, ఆయనకు నీ హృదయపు తలుపులు
తెరవగలిగితే ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే ఆశీర్వాద కారకుడిగా దేవుడు మారుస్తాడు. ఎక్కడ ఎగతాళి చేయబడ్డావో దేవుడు నీ విషయమై రోషాన్ని బూని అక్కడే నీ తల దేవుడు పైకెత్తటం ప్రారంభిస్తాడు. విచిత్రం చూడండి, యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేశారు. వాస్తవంగా యోసేపు ఆ దేశానికి రెండవ ఫరోగా లేకపోతే రెండవ రాజుగా ఎదగటానికి అవకాశం లేదు. కారణం ఏంటయ్యి అంటే 2 కారణాలు చెప్తాను. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. ఎందుకు? బైబిల్లో రాయబడిన మాట, ఐగుప్తీయులకు హెబ్రీయులు హేయులు. యోసేపు ఎవరు? నోరు తెరిచి చెప్పండి అయ్యా, చెప్పాలి ఎవరు? యోసేపు హెబ్రీయుడు. ఎట్ దట్ సేమ్ టైం అదే చోట బైబిల్లో రాయబడిన మాట, ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు అంటే హేయులు. ఎవరు హేయులు? విచిత్రం చూడండి, గొర్రెల్ని తినమంటే కోసుకొని తింటారు, కానీ ఆ గొర్రెల్ని మేపేవాళ్ళు అంటే వీళ్ళకి హేయులు అంట. ఎంత విచిత్రమైన వాళ్ళు చూడండి. యోసేపు గొర్రెల కాపరా కాదా? వాళ్ళ పూర్వీకులు గొర్రెల కాపరులే. చూడండి యోసేపు ఎదుగుదలకు ఎన్ని ఆటంకాలు ఉన్నాయంటే, అతడు హెబ్రీయుడు ఐగుప్తీయులకు హేయులు. అతడు గొర్రెల కాపరి ఐగుప్తీయులకు హేయులు. విచిత్రం ఏంటంటే, యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు హెబ్రీయుడు అన్న మాట విని హేళన చేసి ఉంటారు, ఎగతాళి చేసి ఉంటారు, తిరస్కారం చేసి ఉంటారు. రే ఈడు గొర్రెల కాపరంటరా, అరే ఈడు హెబ్రీయుడు అంటరా, ఈడు తక్కువ జాతివాడు అంటరా, ఇదిగో ఈడు పనికిమాలినోడు అంటరా అని యోసేపును రకరకాలుగా హేళన చేసి అవమానకరంగా మాట్లాడారు. అద్భుతం తెలుసా? ఐగుప్తు దేశంలో యుద్ధశూరుడుగు యెహోవా తన పాదం మోపి అవమానం పొందిన చోటే ఆశీర్వాదానికి వారసుడిగా యోసేపును దేవుడు నిలవబెట్టాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నిన్నెవరైనా చిన్నచూపు చూస్తున్నారా? నిన్ను గూర్చి ఎవరైనా హేళనగా మాట్లాడుతున్నారా? నిన్ను గూర్చి ఎవరైనా తృణీకారంగా మాట్లాడుతున్నారా? నిజమే, నీ జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు నలుగురిలో తలెత్తుకోలేక, ధైర్యంగా ప్రజలతో మాట్లాడలేక, నీ కుటుంబంలో జరిగిన కొన్ని పరిస్థితులు, నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న అనారోగ్యం, నీవు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బంది, నలుగురి మధ్యలో తలెత్తుకోలేని స్థితిలో ఒకవేళ నీ పరిస్థితులు మారితే, నీ స్థితిని చూసి జాలిపడాల్సిన ప్రజలు జాలిపడకపోగా, నీ పరిస్థితిని చూసి ధైర్యపరచాల్సిన ప్రజలు ధైర్యపరచకపోగా, హేళనగా నిన్ను గూర్చి మాట్లాడుతున్నారేమో, అవమానకరంగా నిన్ను గూర్చి మాట్లాడుతున్నారేమో, తృణీకారంగా నిన్ను గూర్చి మాట్లాడుతున్నారేమో. ఈరోజు ప్రభు నీతో చెప్పమని చెప్తున్న మాట, ఎక్కడ ప్రజలు నిన్ను హేయునిగా ఎంచారో, ఎక్కడ ప్రజలు నిన్ను నిరాకరించారో, ఎక్కడ ప్రజలు నిన్ను తృణీకరించారో, తృణీకరించిన చోటే రాగల కాలములో మూలకు తలరాయిగా నా దేవుడు మార్చునుగాక. అలా చేయునట్లుగా యుద్ధశూరుడగు దేవునిగా ఆయన మన ఇంటిలో, మన సంఘంలో, మన వ్యాపారంలో ఆయన తన పాదం మోపునుగాక. చప్పులు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్తా. యుద్ధశూరుడకు దేవునిగా నా ఇంట్లోకి రాయ్యా, యుద్ధశూరుడకు దేవునిగా నా పిల్లల జీవితంలో అడుగుపెట్టయ్యా, యుద్ధశూరుడకు దేవునిగా నా ఉద్యోగంలో అడుగుపెట్టయ్యా అని ఆయన మనం ఆహ్వానిస్తే, హేయులుగా ఎంచబడిన చోట యోసేపును రెండవ ఫరోగా నిలవబెట్టిన దేవుడు మన జీవితాల్లో కూడా కార్యం చేయునుగాక. ఒక మాట, అసలు ఒక మనిషి తన బ్రతుకులో ఎందుకు తలదించుకుంటాడు? మనిషి బ్రతుకు తలవంపులకు గురి అవటానికి కలిగిన కారణం ఏంటి? 3 కారణాలు చెప్తాను. నెంబర్ 1, అపవిత్రత వలన ఒకడు తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది, విన్నారా? రెండవది, అవమానం వలన ఒకడు తలదించుకొని బ్రతకాల్సి వస్తుంది. మూడవది, అపజయం వలన ఒకడు తలదించుకోవాల్సి వస్తుంది. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అని అంటున్నాడంటే, ఆ గుమ్మము లోపటుండే ప్రజలు నలుగురికి ముఖాన్ని చూపించలేక ముసుకేసుకొని ఏడుస్తూ ఉన్న పరిస్థితిలో ఉన్నారు. నెంబర్ 1, ఒక ఇల్లు కానీ, ఒక సంఘం కానీ, ఒక దైవజనుడు కానీ, ఒక విశ్వాసి కానీ, ఒక మనిషి కానీ
తన బ్రతుకులో అవమానం పాలవటానికి లేక తలదించుకోవటానికి కలిగిన కారణం చూడండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 12వ వచనం. అందరూ నాతో కలిసి అందరం మీ బైబిల్ తెరవండి. కొంతమంది యవ్వన బిడ్డలు బైబిల్ లేకుండా వస్తున్నారు. కింద మన బుక్ స్టాల్ ఉంది. ఎవరైనా కొనుక్కోలేని స్థితిలో ఉంటే చెప్పండి, తప్పకుండా బైబిల్ మీకు ఇవ్వబడుతుంది. 40వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఈ మాట దావీదు భక్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా దోషాలు నన్ను తరిమి పట్టుకున్నాయ్యా, నేను తలెత్తుకోలేకపోతున్నానయ్యా అంటాడు. నిజమే. నీ జీవితంలో ఏ పాపానికి నువ్వు చోటిచ్చినా నీ పాపం ఏం చేస్తుందో తెలుసా? నలుగురు మధ్యలో తలెత్తుకోలేకుండా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సొంకరి అనే ఒక ఆయన మందిరానికి వచ్చాడు. బైబిల్ ఏమని రాసి ఉంటుంది? ఆకాశము వైపు కన్నులెత్తలేక, దేవుని వైపు కన్నులెత్తలేక తలదించుకొని, అయ్యా పాపినైన నన్ను కరుణించయ్యా, త్రాగుబోతునైన నన్ను కరుణించయ్యా, తిరుగుబోతునైన నన్ను కరుణించయ్యా, దారి తప్పి బ్రతుకుతున్న నన్ను కరుణించయ్యా అని తలదించి తాను ప్రార్థన చేస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నా. దైవజనమా, నీ హృదయంలో నీ జీవితంలో ఏ పాపం ఏలుబడి చేస్తున్నా ధైర్యంగా దేవుని సన్నిధికి రాలేవు, ధైర్యంగా ముందొచ్చి కూర్చోలేవు, హృదయమారా నోరు తెరిచి ప్రభువుని ఆరాధించలేవు, స్వరమెత్తి ప్రభుని స్తుతించలేవు. చివరికి దేవుని సన్నిధిలో తలెత్తటానికి నీకు ధైర్యం సరిపోదు. ఎందుకో తెలుసా? నీ పాపం, నీ అపవిత్రత నువ్వు తలదించుకొని బ్రతికేటట్లుగా చేస్తుంది అని చెప్పటంలో లేశమైన సందేహం. ఓ శంకరి, ఎందుకు నువ్వు తలెత్తుకోలేకపోయావు? అయ్యా, నా పాపం దేవుని ఎదుట తలెత్తుకోలేకుండా చేస్తుందయ్యా. వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నీ జీవితంలో ఏ దోషానికి నువ్వు చోటిచ్చినా ఈ మాట విను. నీ దోషం నిన్ను తరుముతాది, జాగ్రత్త. అది నిన్ను పట్టుకుంటుంది, జాగ్రత్త. నీ బ్రతుకు అవమాన పాలవటానికి, తలదించుకొని బ్రతకటానికి అది కారణమవుతుంది అని దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. నిజమే. నేనంట ఈ సృష్టిలో ప్రతి వాడు తలదించాల్సినోడే. నేనంట ఈ సృష్టిలో తలెత్తగలిగిన ఒకే ఒక్క మగధీరుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రతి వ్యక్తిలో దోషం ఉంది. బైబిల్లో ఒక మాట, ఒక సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం చూడండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడి ఉన్న ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన పెద్దగా అట్టి వారిని రాళ్ళురువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. అందరూ చెప్పాలి పెద్దగా.
వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంబడి ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరూ నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. విన్నారా? ఈ వచనాల్లో పాపం చేసిన ఆ స్త్రీ తలదించింది. మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట ఆవిడ మీద రాళ్ళేయిందంటే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు రాయి అక్కడ వదిలేసి తలదించుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరిలో తలెత్తి మాట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు? ఏ పాపము చేయని పరమ పవిత్రుడై ఉన్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఏ దోషము లేనివాడు గనుక. గమనించండి, శాస్త్రులు తలదించారు, ధర్మశాస్త్రోపదేశకులు తలదించారు, ప్రజలందరూ తలదించారు. విచిత్రం ఏంటంటే చిన్నపిల్లలు కూడా తలదించారు, పెద్దోళ్ళు కూడా తలదించారు. తప్పు చేసిన ఆ స్త్రీ ఎడదిరిగి తలదించింది. వాళ్ళందరూ తలదించారు, కానీ వాళ్ళందరి మధ్యలో తలెత్తిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. మిమ్మల్ని అడుగుతా, వాళ్ళందరూ ఎందుకు తలదించారు? ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్లో ఒక భక్తుడు దీని మీద కామెంటరీ రాస్తాడు. భార్య అడిగిందట, ఆ సమాజంలో నుంచి భర్త ఇంటికి వస్తే, ఏమయ్యా ఆమెను చంపటానికి మీరు రాళ్ళు పట్టుకొని వెళ్ళారు కదా, మరి ఇంతకీ చంపారా లేదా అని అడిగిందట. ఆయన అన్నాడట, చంపలేదే. ఎందుకు చంపలేదు? ఆ యేసుప్రభు అన్నాడు, మీలో పాపం చేయని వాడు మొదట రాయేయండి అన్నాడు. మరి మీరు రాయేయచ్చు కదా, ఎందుకు రాయేయలేదు అని అంటే భర్త తలకైదించాడట. భార్య ఏందంటే, నువ్వు కూడా ఆ బ్యాచేనా అన్నట్లుగా. నువ్వెందుకు రాయలేదు? పిల్లల్ని అడిగారట తల్లిదండ్రులు, మీరు వెళ్ళారు కదా రాళ్ళు పట్టుకొని, మా అబ్బాయి చాలా మంచివాడు అనుకున్నావు, ఎందుకు రాయలేదురా నువ్వు అంటే వాడు చెప్తానే ఉన్నాడంట. అంటే ఎవరి కుండే లొసుకులు వాళ్ళ బ్రతుకులు అక్కడ ఉన్నాయి. అయితే దైవజనమ, ఏ దోషము లేకుండా నిరపరాధిగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, దోషం ఒక వ్యక్తి తలదించుకొని బ్రతకటానికి కారణమవుతుంది. అయితే ఇప్పుడు ఏంటి, యుద్ధశూరుడకు దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏ దోషం నీవు తలదించుకునేటట్లుగా బ్రతకటానికి కారణమైందో ఆ దోషం ఎన్నడూ నీ మీద ఏలుబడి చేయకుండా పాప జీవితంలో నుంచి నిన్ను విడిపించే విషయంలో శూరుడిగా, శౌర్యము కలిగిన దేవునిగా తన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ఎట్లా దేవుడు కార్యం చేస్తాడు అంటే, పాపాన్ని క్షమించటం మాత్రమే కాదు, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు 2 పనులు చేయగలిగితే, ఏ పాపపు బానిసత్వంలో నువ్వు నలిగిపోతున్నా ఆ బానిస శృంఖలాలను దేవుడు తెంచి తన పరాక్రమాన్ని కనపరిచి ఆ పాపం నుంచి నీకు విడుదలిచ్చి స్వతంత్రుడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఏం చేయాలి? 2 కార్యాలు. నంబర్ 1, ఒప్పుకోలు మనసు ఆయన పిల్లలైన మనకుండాల. దావీదు ఇక్కడ ఏమంటాడు? నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తుకొనలేకపోతిని. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. మరోసారి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. అయ్యా, ఎవరి దోషం? ఏమంటాడు అక్కడ? మా దోషం కాదు. దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. బైబిల్లో ఉన్న భక్తుల్లో దావీదు ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఒప్పుకోలు మనస్సు కలిగినటువంటి వాడు. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, ఏ బలహీనతని నిలుబడి చేస్తున్నా, దేవునికి ఆయాసకరమైన ఏ వ్యసనం నేను నిలుబడి చేస్తున్నా, కూర్చున్న నీవు, అయ్యా నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ బుద్ధిహీనత ఉంది, ఈ బలహీనత నుంచి బయటకు తీసుకురాయి అని హృదయపు లోతులో నుంచి నీ పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, యుద్ధశూరుడకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై నీ బానిస శృంఖలాలను తెంచి మరి అన్నడు ఆ పాపం నిన్ను నీ మీద ఏలుబడి చేయకుండా నేను స్వతంత్రుడిగా దేవుడు మార్చునుగాక. కానీ మనిషికి ఉండే గుణం ఏంటో తెలుసా? తన తప్పును పొర్రపాటున నోటితో ఒప్పుకోడు. తాను తప్పు చేసి ఆ తప్పును ఎవరి మీద ఆపాదించాలని ప్రయత్నం చేస్తాడంటే ఎదుటోళ్ళ మీద ఆపాదించాలని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మన రిజల్ట్స్ వచ్చినాయి, ఎవరైనా పిల్లలు తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, రే చిన్న ఎందుకురా తక్కువ మార్కులు వచ్చినాయి అంటే వాడు టకామని చెప్పే మాట చెప్పండి, పేపర్ టఫ్గా వచ్చిందన్న అంటాడు ఒకడు. ఇంకొకడు ఏమంటాడో తెలుసా? అవుట్ ఆఫ్ సిలబస్ అన్న అంటాడు. ఈ చెప్తాడు కానీ నేను సరిగ్గా చదివి సావలేదని ఒక్క పుణ్యాత్ముడు చెప్తాడా? ఏమో అట్ట చూస్తున్నారో. ఒక్క పుణ్యాత్ముడైనా అనయ్య నేను సరిగ్గా చదవలేదు, సోమరపోతుడిని అయిపోయాను, చదువు విలువ తెలియలేదు, నేను సరిగ్గా చదువుకోకపోవటాన్ని బట్టి నాకు మార్కులు తక్కువ వచ్చాయని ఒక్కడ కూడా అనడు. అనే మాట ఏంటో తెలుసా? అవుట్ ఆఫ్ సిలబస్. వాడు అన్నది కరెక్టే. ఎట్లా అవుట్ ఆఫ్ సిలబస్ తెలుసా? ఇప్పుడు ఒక సబ్జెక్టుకి 10 చాప్టర్లు ఉన్నాయి అనుకోండి, వాడు 2 చాప్టర్లే చదివి ఉంటాడు. ఆ వచ్చిన ప్రశ్నలు తతిమ 8 చాప్టర్లో వచ్చి ఉంటాయి అంటాడు, అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు. ఇంకొకటి అంటాడు టఫ్గా వచ్చిందన్న. పేపర్ ఎప్పుడు లైట్గానే ఉంటుంది, వెయిట్ ఉంటుందా? ఒరే ఎందుకురా మార్కులు తక్కువ, నేను చదవకని ఒక్కళ్ళు అనరు. దైవజనమా నమ్మండి, ఒప్పుకోలు కలిగిన చూడండి, ఒప్పుకోలు మనస్సు కలిగిన వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఆ మనస్సే కనుక దేవుడు నీలో చూస్తే, ఈ తప్పు నా వల్ల జరిగిందయ్యా, ఈ పొరపాటు నా వల్ల జరిగిందయ్యా అని ఆ ఒప్పుకోలు మనస్సు కలిగిన వ్యక్తుల జీవితాల్లో యుద్ధశూరుడకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై ఆ పాపం మరి అన్నడు నీ మీద ఏలుబడి చేయకుండా ఆ బానిసత్వం నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి నీ తల దేవుడు పైకెత్తటం ప్రారంభిస్తాడు. చప్పుడు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తాం. రైట్, చూడండి, నిజంగా ఆ ఒప్పుకోలు మనస్సు ఒక వ్యక్తిలో అప్పుంటే, రెండవది నేను మారాలి అన్న దృఢ సంకల్పం ఒక వ్యక్తిలో ఉంటే, నిన్ను పట్టి పీడిస్తున్న పాపపు బంధకం ఎంత బలమైనదైనా దానికంటే నీ దేవుడు బలవంతుడు, దానికంటే నీ దేవుడు బలవంతుడు. అందుకనే కీర్తనలో ఒక చోట చూస్తాం కదా, మించిన బలము గల వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించువాడవని నా ఎముకలన్నీ నీతో మాట్లాడుతున్నాయి అంటాడు. నీవు అనుకోవచ్చు, ఈ ఫోర్నోగ్రఫీ అలవాటు నేను మానలేను, ఈ త్రాగుడు అలవాటు నేను మానలేను, ఇదిగో నాలో ఉన్న ఈ వ్యసనపు జీవితంలో నుంచి నేను బయటికి, నా వల్ల కాదు, ఇది నా శక్తికి మించింది అని అనుకుంటే, నీ దేవుడు ఎవరో తెలుసా? మించిన బలము గలవాని చేతిలో నుండి నిన్ను విడిపించగలిగిన యుద్ధశూరుడగు యెహోవా అని ఆయనకు పేరు. ప్రైజ్ ద లార్డ్ చెప్దాం, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆ లోతైన పశ్చాత్తాపం ఒక వ్యక్తిలో ఉంటే అద్భుతం. ఆ చిన్నది వచ్చి పేతురుని అడిగింది, నువ్వు ఆయనతో ఉన్నవాడివి కదా? పేతురు అని అన్నాడు, అమ్మొట్టు అసలు ఆ పేరే వినలా, ఇదే మొట్టమొదటిసారి నేను వింటాం అన్నాను. 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసయ్య చెప్పాడు, కోడి కొయ్యక మునుపు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతావు. 3వసారి అబద్ధం ఆడుతూ ఉండగా యేసయ్య ఆ త్రోవను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే యేసయ్య పేతురును చూశాడు. పేతురు, అబద్ధం ఆడేవు కదా, నేను ఇంత ప్రేమ నీకు పంచితే, 12 మంది అపోస్తుల్లో నిన్ను ఒక ప్రత్యేకమైన వాడిగా నిన్ను ప్రేమిస్తే, పేతురా నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదే, నీకు ధర్మమా అన్నట్లుగా ప్రభు పేతురు వైపు చూశాడు. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు. బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటో తెలుసా? పేతురు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను. ఏం చేశాడు? సంతాపం అనే మాట ఎక్కడ వాడతాం? సంతాప సభ.
ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు ప్రార్థనా కూటం ఒక సభ ఏర్పాటు చేస్తే దానికి సంతాప సభ అంటారు. సంతాపపడి ఏడ్చెను అనే పదం ఎందుకు వాడాడో తెలుసా? తాను ఆడిన అబద్ధం కొరకు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎలా ఏడుస్తారో అలా పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు పేతురు గారు. అది దేవుడు చూశాడు. అబద్ధీకుడి పశ్చాత్తాపాన్ని చూసి ప్రధాన అపోస్తలుడిగా దేవుడు మార్చాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. పేతురు జీవితాన్ని గురించి ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, ఆ రోజు నుండి పేతురు గారు చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రొద్దున్నే ఉదయకాలం మందు 4, 5, 3 కోడి కోస్తుంది కదా, చెప్పండి ఏమని కోస్తుంది? కొక్కరోకో అని కోస్తుంది కదా. కొక్కరోకో శబ్దం వినబడిందంటే చాలు, గాఢ నిద్రలో ఉన్న పేతురు గారు తుల్లిపడి లేచి వెంటనే మోకరించి, అయ్యా ఆ రోజు అబద్ధం ఆడా, నన్ను క్షమించు, నా బ్రతుకులో మరి అన్నడూ అబద్ధం ఆడకుండా నా పెదవులు కాపాడయ్యా అని చనిపోయే ఆఖరి క్షణం వరకు తాను ఆడిన ఒక్కరోజు అబద్ధం కొరకు చనిపోయే ఆఖరి క్షణం వరకు ప్రతిరోజు ఉదయం కోడి కోత విన్నాడంటే చాలు వెంటనే లేచి ప్రార్థన చేసేవాడట. కొంతమంది చిన్నపిల్లలు పేతురు గారి నెగతాలిగా పేతురు గారు వెళ్తూ ఉంటే వెనక నుండి కుక్కరోక్కో కుక్కరోక్కో అని గేలు చేసేవాళ్ళట. కోడి కోత విన్నాడంటే చాలు తుల్లిపడి లేచేవాడు. ఆ రోజు అబద్ధం ఆడేనయ్యా, అబద్ధం ఆడి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుందయ్యా, మరలా అది ఎందుకు గుర్తుకు చేస్తున్నావు? ఆహా, ఎప్పుడో అబద్ధం ఆడినా 20-25 సంవత్సరాలైనా చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ రోజు అబద్ధం ఆడేనయ్యా, క్షమించు, ఇక మీదట నా బ్రతుకులో నేను ఎన్నడూ అబద్ధం ఆడనయ్యా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడుస్తూ ఆ పశ్చాత్తాపపు హృదయం కలిగి ఉండటాన్ని బట్టి విలువైన మాట చెప్తా. అబద్ధమాడిన అననీయ సప్పీరా పేతురు ఎదుట బ్రతికారా, చనిపోయారా? చెప్పాలి గట్టిగా. అబద్ధం ఆడిన అననీయ సప్పీరా పేతురు ఎదుట ఎందుకు చనిపోయారో తెలుసా? దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, లోతైన పశ్చాత్తాపం నీలో ఉంటే గతంలో నీ నేలుబడి చేసిన పాపం మరెన్నడూ నీ జీవితంలో కనపడదో, అది చచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అబద్ధికులు చావటానికి కారణం ఏంటంటే, ఆ లోతైన పశ్చాత్తాపం పేతురులో ఉన్నది కనుక ఆ అబద్ధం పూర్తిగా పేతురు జీవితంలో చచ్చిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, హృదయపు లోతుల్లో నుంచి నీలో ఏ బలహీనత ఉంది, ఏ బుద్ధిహీనత ఉంది, ఏ అవిధేయత ఉంది, దేవునికి ఆయాస్కరమైన ఏ గుణం నీలో ఉంది, హృదయపు లోతుల్లో నుంచి దైవ సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే యుద్ధశూరుడుకు దేవునిగా దేవుడు ప్రత్యక్షమై లోతైన పశ్చాత్తాపాన్ని చూసి, చూడండి మాట, లోతైన పశ్చాత్తాపాన్ని చూసి నా బ్రతుకును మార్చుకోవాలి అన్న తాపత్రయాన్ని చూసి ఆ పాపపు బానిసత్వంలో నుంచి నిన్ను విడిపించడానికి యుద్ధశూరుడిగా నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేశాడా? గతంలో నీ నేలుబడి చేసిన పాపం ఇంకెన్నడూ కనబడకుండునుగాక.